హలో అండి. ఈరోజు నా స్టైల్లో పెసరపప్పు చారు ఎలా చేయాలో చూద్దాం. నేను కుక్కర్లోకి ఒక చిన్న గ్లాస్ అంత పెసరపప్పు వేసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. అలాగే 3 టమాటాలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్న, ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నానండి. 4-5 వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా దంచి ఈ కుక్కర్లో కూడా వేసేసుకొని తగినంత వాటర్ పోసుకొని, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసుకున్నానండి. ఇక్కడ నేను స్పైసీనెస్ ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే ఎక్కువ వేసానండి. కారం చాలా తక్కువ వేసుకున్నాను. ఇక కుక్కర్ మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టి విజిల్ పెట్టానండి. ఒక 5-6 విజిల్స్ వేయించిన తర్వాత దించేసుకొని పప్పు గుత్తితో వెనుపుకోవాలండి ఉప్పు వేసుకొని. ఇక్కడ చిన్న సైజు అంత చింతపండు తీసుకొని, ఎక్కువ చింతపండు ఏమి అవసరం లేదండి, ఒక్కసారే దాన్ని జ్యూస్ తీసి పక్కన పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ముందైనా మరిగించి తాలింపు వేసుకోవచ్చు, లేదంటే తాలింపు వేసుకున్న తర్వాత అయినా మరిగించుకోవచ్చు అండి. ఇక్కడ నేను ముందే తాలింపు వేసి మరిగించుకున్నాను. ఈ పప్పులోకి తగినంత వాటర్ కూడా పోసేసాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్, కొంచెం అంత నెయ్యి కూడా వేసుకున్నానండి. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు వేసి వేయించిన తర్వాత 4-5 రెమ్మల కరివేపాకు కూడా వేసి పెసరపప్పును అందులో వేసానండి. ఆ చారు కొంచెం మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసి దించేసుకున్నానండి. అంతేనండి, నా స్టైల్లో పెసరపప్పు చారు రెడీ. నా వంటలు కనుక మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.